వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము నిన్నటి వరకు మనం అక్షరాలతోని గుణింతాలు ఎలా అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు హల్లులతోని ఒత్తులు అనేటివి నేర్చుకుంటాము. అయితే ఒత్తులు అనేటివి మనకు మూడు భాగాలుగా మనం వర్గీకరించారు. అవి ఏంటంటే, ఒకటి తలకట్టు తీసివేస్తే వచ్చే ఒత్తులు, రెండవది రూపం మారని ఒత్తులు, మూడవది రూపం పూర్తిగా మారే ఒత్తులని. అయితే తలకట్టు తీసివేస్తే వచ్చే ఒత్తులు హల్లుల్లో ఇవి గాకి తలకట్టు తీసేస్తే ఇలా గావొత్తు రాస్తాం. ఘకి తలకట్టు తీస్తే గావొత్తు. ఇలా తలకట్టు తీసివేస్తే వచ్చే ఒత్తులు అనేటివి ఇవి మొత్తం కలిపి 20 ఒత్తులు అనేటివి ఉంటుంది. ఘావొత్తు, గావొత్తు, ఘావొత్తు, చావొత్తు, ఛావొత్తు, ఝా ఝావొత్తు, ట టావొత్తు, ఠ ఠావొత్తు, డ ఢావొత్తు, ఢ ఢావొత్తు, థ థావొత్తు, ద దావొత్తు, ధ ధావొత్తు, ప పావొత్తు, ఫ పావొత్తు, భ భావొత్తు, ష షావొత్తు, ష షావొత్తు, స సావొత్తు, హ హావొత్తు, ల లావొత్తు. ఇవి మొత్తం కలిపి 20 ఒత్తులు అనేటివి ఉంటవి. వీటిని తలకట్టు తీసివేస్తే వచ్చే ఒత్తులు అని చెప్పేసి అంటాము. ఇంకా రూపం మారని ఒత్తులు, ఇవి యాజ్ ఇట్ ఈజీగా ఉంటాయి అనమాట. మనం లెటర్ ఎలా ఉంటుందో అదే లెటర్ మనం రాస్తామన్నమాట. ఖ కానీ అదే విధంగా రాస్తాం, కాకపోతే స్మాల్ సైజులో ఉంటుంది. ఒత్తు అనేది చిన్న సైజులో రాస్తాం. జా జా ఒత్తు, అనా అనా ఒత్తు, రా రా ఒత్తు, ఇన్యా ఇని ఇన్యా ఒత్తు, ఇని ఇని ఒత్తు, బా బా ఒత్తు. ఇవి మొత్తం కలిపి 7 ఒత్తులు అనేటివి ఉంటుంది. తర్వాత రూపం పూర్తిగా మారే ఒత్తులు, వాటిని మనము చాలా మంది గుర్తుపట్టలేరు అనమాట. కావొత్తు అనేది మనం గుర్తుపట్టలేము, ఎందుకంటే దాన్ని నేర్పించినప్పుడు మాత్రమే పర్టికులర్గా ఇది ఇలా ఉంటుందని చెప్తేనే తప్ప ఎవరు గుర్తించలేరు. సో వీటిని వాటి రూపమే పూర్తిగా మార్చేసుకుంటుంది. ఓకే, వీటిని కావొత్తు, నావొత్తు, తావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు, ఇవన్నీ కలిపి 8 ఒత్తులు అనేటివి ఉంటాయి. ఇవి పూర్తిగా వాటి రూపమని మార్చేసుకొని మనకు కనబడుతూ ఉంటవి. 3 రకాలుగా మనం వర్గీకరించుకున్నాం కదా ఇందాక. అదేవిధంగా ఒత్తు అక్షరాలు కూడా మనకు 3 భాగాలు విభజించారు. అవి ఒకటి ద్విత్వాక్షరం ఒత్తు, రెండవది సంయుక్తాక్షరం ఒత్తు, మూడవది సంశ్లేషాక్షరం ఒత్తు అని చెప్పేసి మనం 3 ఒత్తులుగా మనం చెప్పుకుంటాం. దీని యొక్క నిర్వచనం చూసినట్లయితే, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తున్నట్లయితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం ఒత్తు అని చెప్పేసి మనము అంటాము. అంటే కుక్క ఉంది, కుక్కలో కాకి కావొత్తు, ఇక్కడ కా లెటర్కి కావొత్తే వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం ఒత్తు. ఇక్కడ అగ్గి అన్నాం, గీకి గావొత్తు వచ్చింది అంటే ఇక్కడ గీకి గావొత్తు వచ్చింది కాబట్టి అదే అక్షరం ఉన్న అదే హల్లుకి అదే ఒత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ ద్విత్వాక్షరం ఒత్తు. ఇక్కడ మచ్చలు, మచ్చలు అన్నప్పుడు ఇక్కడ మచ్చల్లో చాకి చావొత్తు వచ్చింది కాబట్టి అదే అక్షరానికి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ద్విత్వాక్షరంగా చెప్పుకుంటాం. అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినట్లయితే ఆ అక్షరాన్ని మనము ద్విత్వాక్షరం ఒత్తు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏంటంటే, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చినట్లయితే ఆ అక్షరాన్ని మనము సంయుక్తాక్షరం అని అంటాము. ఉదాహరణ చూసినట్లయితే జ్యోతి, జ్యోతిలో జోకి యావత్తు వచ్చింది, సో ఇక్కడ ఈ అక్షరాన్ని మనము సంయుక్తాక్షరం. స్వప్న అన్నాం, స్వప్నలో సాకి వావత్తు వచ్చింది, పాకి నా ఒత్తు వచ్చింది. ఇక్కడ విడివిగా ఒక్కొక్కటి చూసినట్లయితే ఒక్కొక్క లెటర్ సంయుక్తాక్షరం ఒత్తులతో ఉన్నది. ఓకే, పర్సు, పర్సులో రూకి సావొత్తు వచ్చింది, అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి దీన్ని మనం సంయుక్తాక్షరం అని చెప్పేసి అంటాము. అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఎప్పుడు వస్తుందో దాన్ని మనము సంయుక్తాక్షరంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు 2 వేరు హల్లులు గల ఒత్తులు చేరి వచ్చినట్లయితే ఆ అక్షరాన్ని మనము సంశ్లేషాక్షరం అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి రాష్ట్రం, రాష్ట్రంలో చూడండి ఇక్కడ షాకి టా ఒత్తు వచ్చింది, రా ఒత్తు వచ్చింది. ఇలాగా ఒక హల్లుకి 2 వేరు హల్లులు గల ఒత్తులు వచ్చినట్లయితే దాన్ని మనము సంశ్లేషాక్షరం అని అంటాం. అస్త్రం ఉంది, అస్త్రంలో సాకి తా ఒత్తు,
రావొత్తు వచ్చింది ఇక్కడ. జ్యోష్ణ, జ్యోష్ణలో ఇక్కడ ఇదేమో సంయుక్తాక్షరం, ఇదేమో సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరంలో తాకి సావొత్తు నా ఒత్తు 2 ఒత్తులు వచ్చాయి. అంటే ఒక అక్షరానికి 2 వేరువేరు గల ఒత్తులు వచ్చినట్లయితే దాన్ని మనము సంశ్లేషాక్షరం అని అంటాం. ఇక్కడ స్త్రీ, స్త్రీలో సీకి తావొత్తు రావొత్తు 2 వేరువేరు హల్లులు గల ఒత్తులు వచ్చినట్లయితే దాన్ని మనము సంశ్లేషాక్షరం అని చెప్పేసి అంటాము. మీకు ఇది నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.